రేపు ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ప్లాన్ చేస్తున్నారు హస్తం లీడర్లు. ఆదిలాబాద్ లోని డైట్ కాలేజ్ లో జరిగే జనజాతర సభను రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. రేపటి సీఎం షెడ్యూల్ గురించి మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జనజాతర సభలో పాల్గొన్న అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరగనున్న జనజాతర సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు జన సమీకరణ చేసేందుకు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభ ఏర్పాట్లన్నీ ఆయన పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. సార్ చెప్పండి అన్న, ఈ జనజాతర సభకు జన సమీకరణ ఎలా చేయబోతుంది? అద్భుతంగా జరుగుతూ ఉందండి. దాదాపుగా ఇప్పటి ఉన్నటువంటి అంచనా దాదాపు 50,000 మందికి పైగా జనాలు తరలి వస్తారు ఆదిలాబాద్ పార్లమెంటు పరిధి మొత్తంగా అనేటువంటిది మేము వేసుకున్నటువంటి అంచనా. సో ఇప్పటి వరకైతే గనక అందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్ళ ప్యాకెట్లు కానీ ఇప్పటికే లక్షలాదిగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యంగా స్వచ్ఛందంగా ప్రజలే తరలి రావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారిని చూడాలని, అందులోన ఆదిలాబాద్ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు నవంబర్ 8వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు నాడు ఆదిలాబాద్లో ప్రచారం చేయడానికి రావడం జరిగింది. ఆ రోజే మీ ఆదిలాబాద్ ప్రజలందరికీ నేను ఘంటాపథంగా చెప్పిన, నేను ఎవరు వచ్చిండ్రు మన రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వచ్చిండ్రు ఆదిలాబాద్ ప్రాంతానికి నేను ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. అదంతా కూడా నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సో అనేక కారణాల వల్ల నాకు ఓట్లు వేయకపోయి ఉండొచ్చు, వేయాలనుకున్న వాళ్ళు కూడా, అయినా కూడా ఒక దాదాపు 48,000 ఓట్లకు పైగా సాధించి ఆదిలాబాద్లో గత 5 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో మీ కాంగ్రెస్ పార్టీ విజయం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ సీట్ని గెలవబోతా ఉంది. ఆత్రం సుగుణ గారిని ఖచ్చితంగా ఆ పార్లమెంటుకు పంపించాలన్నటువంటి ప్రజలు ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. మీ అందరికీ ప్రజలందరికీ అర్థమైంది ఏంటంటే, గోడం నగేష్ గారిని ప్రజలందరూ ఇంతకుముందు చూసిండ్రు, ఎంపీగా ఆయన్ని ఎమ్మెల్యేగా చూసిండ్రు, మంత్రిగా చూసిండ్రు. వారు అందుబాటులో ఉండరు, ఆ తర్వాత వారు ఒక బ్యూరోక్రాట్గా ఉంటారనేది, అంటే ఒక ఆఫీసర్ లాగా వ్యవహరిస్తారు అనేది ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట. ఆత్రం సుగుణ గారు ఒక ఉద్యమకారిణి. తప్పకుండా ఆవిడ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఆవిడ విజయం సాధించబోతా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనజాతర సభకు 50,000 మంది జనాన్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.